వారు సాక్ష్యాన్ని చెప్పి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. మొదటిగా దానియేలు గారు వస్తారు. దానియేలు గారు అనంతరము మరి సత్యమణి గారు సహోదరి సుబ్బలక్ష్మి గారు వారు కూడా సాక్ష్యాన్ని చెప్తారు. అయ్యగారికి అమ్మగారికి వందనాలు, కూడి వచ్చిన సంఘస్థులందరికీ వందనాలు, అలాగే దైవజనులందరికీ వందనాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి నేను ముఖ్యం కాదు, నన్ను ప్రోత్సహించి నన్ను నడిపించి సుబ్బలక్ష్మి గారు 2011లో ఏమండి నేను చనిపోతే నా పరిస్థితి ఏంటి, నా ఇల్లు ఉంది కాబట్టి 3 లక్షల రూపాయలు అనాశకి ఇవ్వాలని చెప్పిందండి అప్పుడు. కానీ ఎందుకంటే సరే అమ్మ ఇప్పుడే కదా నువ్వు ఏదో చిన్న ఇల్లు కట్టుకున్నావు, అంత నీ కోరిక ఏంటని చెప్పేసారంటే ఏమో నేను బ్రతికుండగా మా అమ్మగారు బ్రతికుండగా అనుకున్నాను కానీ అవ్వలేదు అన్నది. 2011 నుంచి నేను దేవుణ్ణి అడుక్కుంటూ వచ్చాను. అనేక ఇబ్బందులు అనేక కష్టాల్లో బాధల్లో నేను చాలా నలిగిపోయి ఉన్నాను. 2012 అంటే ఇక్కడ చర్చి ఆ ఎదురు చర్చి ఉండేది ఒకటి, ఆ మందిరం. అప్పుడు ఈ రోడ్ కాంట్రాక్టర్కి అప్పుడు నీకు డ్యూటీ చేసేవాడిని. ఇలా వస్తూ ఉంటుంటే ఆ మందిరం కాడ ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయి ప్రవ్వా ఈ బిడ్డ ఇలాగ అడిగింది, నేను ఏదో సహకారం చేద్దామని చెప్పి ఆ బిడ్డకి ఇల్లు కట్టిస్తే ఈ రకం చెప్పింది తండ్రి. బ్రతికుండగానే ప్రవ్వా ఆవిడ బ్రతికుండగానే నీ యొక్క అనాథాశ్రయం గురించి నా వంతు నేను సహాయం చేయాలనుకున్నాను తండ్రి, నీ చిత్తమైతే ప్రభా బ్రతికుండగా చేయి ప్రభా, చనిపోయిన తర్వాత మనిషి చూడదు తండ్రి అని దేవుని అడిగాను. అనుకోని రీతిలో ఆవిడ వేరే మందిరానికి వెళ్ళింది. అలాగే 2-3 మందిరాలకు వెళ్ళింది. తర్వాత అక్కడక్కడ ప్రాబ్లమ్స్ వల్ల మళ్ళీ దేవుడు ఇక్కడికే తీసుకొచ్చాడు. అంటే 2012లో నేను అక్కడ చేసినప్పుడు అక్కడ మందిరాన్ని కూలగొట్టమని నన్ను చాలామంది ఇబ్బంది పెట్టి నన్ను ఇక్కడి నుంచి డ్యూటీని చేయకుండా తీసుకెళ్ళి అక్కడ పోలవరం అవతల ఎక్కడ అడవుల్లో పడేశారు నన్ను, నేను కూలగొట్టినందుకు. కానీ చాలా అప్పటి నుంచి నేను అడవుల్లోనే ఉన్నాను. ఇప్పటికి కూడా ఆరోగ్యం బాగాలేకపోయినా ఏది బాగాలేకపోయినా నా ప్రయాణం అంతా అడవిలో సాగుతుంది. అనేకమైన బాధ ఇబ్బందులతో నేను నలిగిపోయి నేను ఏది ఉన్నా సరే అయ్యగారికి ఫోన్ చేసి అయ్యగారికి నా కష్టాన్ని చెప్పుకోవడం తప్ప కానీ నేను నా భార్యకి కానీ పిల్లలకి ఇంతవరకు చెప్పలేదు. ఏది ఉన్నా ఆయనకి చెప్పేవాడిని, ఇలాగుంది బావగారని ఇవ్వండి అంటే అయ్యగారు అని చెప్పండి ఇక్కడ ఇలాగుంది బావగారు పరిస్థితి ఇది అని చెప్పంటే పర్వాలేదు బాగా నువ్వు చేసి కార్యం చాలా గొప్పది, నువ్వు ధైర్యంగా ఉండు నేను ప్రేయర్ చేస్తానని చెప్పేసి అని చెల్లిగారు అలాగే ఇద్దరు కలిసి నాకు ఎంతో ప్రేయర్ చేసేవారు. కానీ ఆ రీతిలో నేను కడతానో కట్టనో అనుకొని ఒకరోజు ఇద్దరం కలిసి నేను సుబ్బలక్ష్మి గారు వచ్చి అలా కూర్చున్నాం. ఏంటంటే బావగారు అని చెప్పేసానంటే ఇలా సంగతి అని చెప్పి బావగారు నాకు ఏమైనా పర్లేదు మొత్తం నేను కంప్లీట్గా వర్క్ కంప్లీట్ చేస్తాను, నేను మాత్రం రానండి అమౌంట్ వేస్తాను తప్ప నేను చేయలేను, అంతే మీరే చూసి మీరే సహకరించాలి, మరి అంతా వర్క్ అంతా మీరే చేయించాలి, దానికి ఎంత డబ్బు అయినా పర్లేదని చెప్పేసి అని ఆ రోజు నేను ఇచ్చాను. కానీ చాలా ఇబ్బందులు పడ్డాను, చాలా నలిగిపోయాను. ఆరోగ్యం చాలా క్షీణించిపోయే టైంలో కూడా నేను ఎవరు చెప్పకుండా నాలో నేనే బాధపడుకుంటూ ప్రభా ఏంటి తండ్రి నాకు ఏమొద్దన్నాను ప్రభా, నాకైతే వచ్చిన దానిలో రూపాయలు సాగులు తండ్రి, 100 రూపాయలు 1 రూపాయి తీసుకున్నాను ప్రభా, కనమంతా నీకే ఖర్చు పెడతాను తండ్రి, నాకు ఆరోగ్యం ఈ ప్రభా, నన్ను హాస్పిటల్ పాలకం చేయకు తండ్రి అడిగిన దేవుణ్ణి. అలాగే దేవుడు నన్ను ఇంతవరకు ఏ హాస్పిటల్కి వెళ్ళలేదు, చాలా బాధలు పడ్డాను. ఈ ఆపరేషన్ అయిన కానించి కూడా నేను తర్వాత మళ్ళీ నొప్పి రావడం తర్వాత చాలా ఇబ్బందులు పడ్డాను. ఎవరు చెప్పకూడదని చెప్పేసి అని అయ్యగారికి ఫోన్ చేసి చెప్పేవాడిని. ఏదైనా బాగా బాధ కలిగినప్పుడు ప్రేయర్ చేసేవారు. మొన్న నెల వచ్చినప్పుడు కూడా ఇలా ఉంది బావగారు అని చెప్పేసానంటే చూపెట్టకుండా అది చాలా ప్రాబ్లం, అది ఆ నొప్పి రాకూడదు అన్నారు. ఈ కుడి పక్కన వచ్చేది. నేను ఒకటి చెప్పాను అయ్యగారు నేనైతే నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, ప్రేయర్ చేసుకుంటాను, ఆ ప్రేయర్ తైలమే తాగుతాను తప్ప నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్ళండి, నాకు ఏమైనా పర్లేదు తీసుకుపోనివ్వండి, కానీ దేవుడి చిత్తమైతే ఉంచితే ఆయన కార్యాలు చేసి భాగ్యం నాకు ఉంటే నేను ఉంటానండి, లేకపోతే మాత్రం దేవుడి చిత్తం తీసుకుపోని అడగాను. అలాగే నేను హాస్పిటల్ కూడా వెళ్ళలేదు. కానీ లాస్ట్కి మా సార్ తీసుకెళ్ళి బలవంతంగా తీసుకెళ్ళి చెక్ చేయించారు. కానీ ఇక్కడి నుంచి పైనుంచి కింద వరకు ఏమీ ప్రాబ్లం లేదని చెప్పేసి అని చెప్పారు. అప్పుడు దేవుని అడిగిన తండ్రి ప్రభా నీ చిత్తం నీ చేస్తావు నాకు ప్రభా, అనేకమైన కార్యాలు చేయించాలి ప్రభా, నా తోడు అనుకున్నావేమో ప్రభా, నీ చిత్తమైతే ప్రభా ఆ రకంగా నాకు చేయించి నడిపించదండి. నా జీతం వచ్చి దానిలో నేను 10 రూపాయలు తీసుకొని ఉన్న 90 రూపాయలు కూడా నీ దేవుడికే ఖర్చు పెడుతున్నాను. ఇప్పటికి కూడా నా బిడ్డలకు కానీ నా భార్యలకు కానీ ఎవరికి పెడతలేదు. అది మాత్రం మీ అందరూ చెప్దామనుకున్నాను. కానీ దేవుడు 2012లో ఆవిడ అన్న మాటకి ఆవిడ బ్రతికుండగానే నాకు ఈ అనాథాశ్రయం అవ్వాలి ప్రభా అని అడిగాను దేవుణ్ణి. కానీ ఆమె ప్రోత్సాహం ఎక్కువ, ఇది నాదైతే కాదు. ఆ రీతిలో దేవుడు ఈ రకంగా ఈరోజు ఈ సాక్ష్యం చెప్పుకునే భాగ్యాన్ని నాకు ఇచ్చాడు. కానీ మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అనుదినం మీరు మా గురించి మా బిడ్డల గురించి ప్రార్థన చేయండి. అంటే మీరు చేసి కార్యం అది గొప్ప చెప్పుకోకూడదు, కానీ ఎందుకంటే దైవజనుడు కంపల్సరీ మీరు చెప్పాలి, సాక్ష్యం అన్నారు కాబట్టి నేను ఈ సాక్ష్యం చెప్తున్నాను. మరి ఎందుకంటే నేను సంపాదించింది ఎంత లేదు, కూలి పని చేసుకునేవాడు ఈరోజు
వీళ్ళని పోషించుకుంటూ ఈ రకంగా నేను చేశానంటే అది దేవుడి కార్యం, నాదైతే కాదది. నాకు వచ్చే దానిలో మాత్రం ఎప్పుడు కానీ నేను 10%, 5% అర్ర కానీ అలా కాదు. నేను 10 రూపాయలు ఉంచుకొని 90 రూపాయలు తండ్రి నీయే ప్రభా, నన్ను పోషించేవాడు నువ్వే తండ్రి అని అన్నావు ప్రభా. వాక్యంలో ఉంది తండ్రి అని గుప్పిడి విప్పి ఇచ్చమన్నావు తండ్రి, చేసావు తండ్రి. అనేకమైన పనులు మోపులు పట్టుకెళ్ళమన్నావు తండ్రి. అదే సాధు ప్రభా అన్నా నేను. అందుకని ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించును కాక. నేను ప్రపంచంలో 2 వ్యక్తుల్ని ఇప్పుడు చూశానండి. మొదటిగా కాల్గేట్ రావు గారని 100 రూపాయల్లో 10 రూపాయలు మాత్రమే తీసుకుంటాడు, 90 రూపాయలు వాళ్ళ దగ్గర చేసే వాళ్ళకి కానీ అలాగే దేవునికి ఖర్చు పెడతాడు. కానీ అంతకంటే గొప్పగా ఈరోజు వీరైతే కనుక 10 రూపాయలు వారు ఉంచుకుని 90 రూపాయలు దేవుని సేవను ఖర్చు పెడుతున్నారంటే ఎంతమంది ఉన్నారో ఆలోచించండి. అందుని బట్టి గట్టిగా చప్పట్లు కొట్టాలి. నేను ఒంటరిగానే జీవించాను. అయినా నేను అక్కడెక్కడ పని చేసుకొని నా జీవితాన్ని అలా నిలబెట్టుకున్నాను. ఎక్కడెక్కడ సంపాదించి ఇల్లు కట్టి చేసినా కానీ అన్ని విడిచిపెట్టి నాకు కావలసిన ఆత్మీయులు జోలపాలనే ఉన్నారు. అక్కడికి వచ్చి జీవించాలి. నాకు అక్కడ తప్ప ఎక్కడ అలాంటి ప్రేమ దొరకలేదని ఇక్కడికి వచ్చానండి. ఇక్కడ ఏదో దేవుడు చిన్న గృహం ఇచ్చాడండి. నాకు ఎప్పుడైతే 2002 మా అమ్మ చనిపోయిన 2 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల్లో నేను విదేశాలు వెళ్ళాలి, నేను ఎవరికి పెట్టాలి తండ్రి, అయిన వాళ్ళు అందరూ నన్ను మోసం చేశారు. నా కుటుంబంలో మోసం చేశారు తండ్రి. ఏమైనా సరే ఆశ్రములకి, అనాథాశ్రములకి, వృద్ధుల ఆశ్రములకి ఏదన్నా చెయ్యాలి అని గట్టి నమ్మకం పడుదల నా మనసులో ఉందండి. అప్పటి నుంచి నా నిర్ణయం తీసుకొని ఉంచుకున్నాను. కానీ చేసేంత స్తోమత నా దగ్గర లేదు. నీ చిత్తమైతే నాయన నన్ను నిలబెట్టు, నేను బ్రతుకుంటే కనుక మీరు అనుకున్న కార్యక్రమం నెరవేర్చుకుంటాను అని అనుకున్నానండి. రాజమండ్రి గోదాట్లో పడిపోయినప్పుడు దేవుడు కాపాడాడు. ఎక్కడెక్కడో పడిపోయాను, కావాలని కదండి, కాలు జారి పడిపోయినప్పుడు 6 సార్లు ప్రమాదాల్లోంచి దేవుడు నన్ను లేవనెత్తాడు. నా భర్త వచ్చిన తర్వాత ఆయన దగ్గర చిన్న మాట చెప్పానండి, నా మనసులో ఉన్నది. ఎందుకంటే నా కుటుంబం సభ్యులు ఎవరు నన్ను పట్టించుకోవట్లేదండి. మరి ఏం చేద్దాం, నాకైతే ఈ ఆలోచన ఉంది. నా ఇల్లన్నీ అమ్మేసి ఆశ్రమం కడతాను. మీరు చూసారు, లేకపోతే లేదు. మీరు ఏదో నాకు తండ్రిలాగా నిలబడండి. నేను అక్కడే ఉండి జీవితాన్ని అవసరమైతే అంటే ఆ బిడ్డలు కూడా మరి ఏమనుకుంటారంటే, ఎవరు ఏమనుకోరమ్మా, నా పిల్లలు తీసుకొచ్చి ఆ బిడ్డలు కూడా పరిచయం చేసి ఆ బిడ్డలతో మాట్లాడితే పిల్లలు కూడా నా మాట, ఇంత మాటకు కూడా ఎదురు సమాధానం చెప్పరండి ఆ బిడ్డలు. నిజంగా అలాంటి కుటుంబాన్ని నేను పొందినందుకు, దేవుడు నాకు సావాసం ఇచ్చినందుకు నేను జీవితాంతకాలం కూడా, నా ఊపిరినంతకాలం కూడా రుణపడతానండి. వాళ్ళ ఆలోచన లేకపోతే నేను చేయలేనండి. నేను అంతటి దాన్ని, అమ్మ నువ్వు ఉన్న గృహం పాడు చేసుకోవద్దు, ఆ ఇల్లు అలా ఉంచు, నీకే లోటు లేదు, నువ్వేమీ బాధపడద్దు అని చెప్పి నన్ను అలా ఉంచి ఆయన అడవుల్లోకి వెళ్ళిన కాడి నుంచి కూడా ఆయన కార్యక్రమం అక్కడ ప్రార్థన ఆయన చేసుకుంటున్నాను, నా ప్రార్థన నేను చేసుకుంటున్నాను. దేవుడు ఒకటే అన్నాడండి, నాకు ఒకరోజు ఇక్కడ ప్రార్థన చేసుకుంటాడు, నీ భారం అంతా తీరిపోయిందమ్మా, నీ దుఃఖం అంతా తీరిపోయింది, నీ భారం మోసే కుమారుని నీకు సహాయం పంపించానని ఒక మాట చెప్పారండి. నాకు నిజంగా వేదన అన్నది రావట్లేదు. ఇంతవరకు అయితే ఎంత ప్రార్థన దుఃఖంతో చేసేదాన్ని, కన్నీళ్ళు అయితే రావట్లేదు, ప్రార్థన అయితే చేస్తున్నాను. కానీ నా భారం అంతా ఆయన రాత్రులు పగరు కూడా మోసి ఆయన ఎన్ని బాధల్లో వేదల్లో ఉన్నాడు. ఆయన కొరకు మీ అందరి గురించి కూడా చెప్పాను. బ్రెయిన్ ఆపరేషన్ అయింది, బ్రెయిన్ క్యాన్సర్ అండి, ఆయనకి బ్రెయిన్ ఆపరేషన్ అయిందండి. మీ గురించి మీకు కూడా చెప్పేదాన్ని ప్రార్థనలో పెట్టమని చెప్పుదామంటే ఇది ఆశ్రమం విషయంలోనూ చెప్పకూడదు, బయట చెప్తే కార్యక్రమం నడదు, మీరు చెప్పమోకండి, నేను చెప్పను, అయ్యగారికి చెప్పను. అయిన తర్వాత నిజంగా దేవుని కృప మనకు ఆయుసు ఆరోగ్యం ఇస్తే అంతపాటు మనం అక్కడికి వెళ్ళి సాక్ష్యం చెప్పుకోవచ్చు. కంగారు పడొద్దని ఆయన ఆఫ్ చేసి నేను ఆగి నా దుఃఖం అంతా గుండెల్లో నింపుకొని అమ్మగారికి అయ్యగారికి అప్పుడప్పుడు చెప్పుకుంటా ఇంతవరకు నడిపించుకొచ్చామండి.
మీరందరూ కూడా నాని కుటుంబం గురించి, మధు కుటుంబం గురించి తుఫాన్లు ఉన్నాయి, అక్కడ చాలా దూరంలో ఉన్నారండి, అందుబాటులో లేరు. మీరు ప్రార్థన ఒకటి చెయ్యండి. అదొకటండి, మన కుటుంబంలో ఏం తింటున్నాం ఏం చేస్తున్నాం అని కదండి, ఎప్పుడూ తింటాం, పొద్దున్న లేచిన కాడి నుంచి సాయంత్రం వరకు కట్టుకుంటాం, తింటాం, తిరుగుతాం అనేక రకాలుగా. కానీ దేవుని కార్యం అన్నది గొప్పదండి. నేను చెప్పకూడదు మీకు, ఆ కార్యాల వల్ల ఎంత గొప్ప మేలు జరుగుతాయో. సంవత్సరంలో చనిపోవాల్సిన మనిషిని సంవత్సరంన్నర నా తల్లిని బతికించాడండి, చేయట్టుకుని లేవనెత్తి. నేను ఎప్పుడో చనిపోవాల్సిందని నన్ను లేవనెత్తాడండి. ప్రతి సంవత్సరం కూడా హాస్పిటల్కి లక్షలు పోసేవాళ్ళమండి, పిల్లల నిమిత్తంగా అయినా అతని నిమిత్తంగా అయినా. అలాంటిది దేవుడు ఇంకా సజీవంగా మమ్మల్ని నిలబెట్టాడంటే అందులో కొంచెం మనం ఇచ్చి చెయ్యోతకి దైవచెల్లి కన్నా దేవుని కన్నా చెయ్యోత ఇస్తే మనకి ఎంతో గొప్ప ధన్యత అండి. చెప్పుకోకూడదు, చెప్పుకుంటే గొప్పతనం ఉండదు. ఇది ఆయన చూస్తున్నాడు పైనుంచి. మనం ఇక్కడ చేసే కార్యాలు, ఇక్కడ చేసిన మేళ్ళన్నా ఏయన్నా మీరు కూడా అవకాశం ఉంటే మన మందిరాన్ని మనందరం కాపాడుకుందాం, మన దైవజనుని కాపాడుకుందాం. మనం వారి మీద ఎక్కువ భారం కూడా మోపొద్దు. మీరు రూపాయి ఉందనుకోండి, 10 పైసలు ఖర్చు పెట్టండి, 90 పైసలు మీరు తీసుకోండి. మనం తిన్నది గొప్పతనం కదా. నా దగ్గర ఏముండేది కాదు, లక్షల కోట్లు ఉన్నప్పుడు కూడా నేనేమి లేకుండా లేనండి. అప్పుడు నాకు ఏ సంతోషం ఆనందం నాకు లేదు. ఈ రోజున ఎంతో ఆనందంగా ఎంతో సంతోషంగా జీవిస్తున్నాను నిజంగా. మీరు నమ్మినా నమ్మకపోనే నా పేటలో వాళ్ళు కూడా వచ్చున్నారు. నన్ను చూసి మీరు నేర్చుకోండి. విదేశాలు వెళ్ళొద్దని దేవుడు నన్ను చేతులు అడ్డం పెట్టి 2 కొట్లు ధాన్యం చూపించాడు. నీకు కావలసినప్పుడు అడుగు, నేను ఇస్తానన్నాడు. నేను ఉన్నప్పుడే, లేనప్పుడు అడుగుతున్నాను, ప్రభు ఈ రేపటికి ఈ లేవు, ఈ పూటకి ఈ లేవు, ఏంటంటే ఏదో రకంగా వస్తున్నాయి. నాకు ఆ ధన్యత చాలండి. మీ అందరూ కూడా నా కొరకు, నా కుటుంబం గురించి ప్రార్థన చేయమని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. హల్లెలూయా. చాలా సంతోషం. ప్రియులు ఏవిల్ రజాయి గారికి, అదేవిధంగా నా వెనక ఉన్నటువంటి నా తోటి జత పనివారైన దైవ సేవకులందరికీ పేరు పేరు చొప్పున హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ కార్యక్రమం ఇంత చక్కగా నిర్వహించడానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి దానియేలు గారికి, శుభలక్ష్మి గారికి, వారి బిడ్డలకి నిండు మనసుతో దైవజనునిగా నా కలను సహకారం చేయడానికి తోడ్పడినటువంటి వారికి నిండు మనసుతో అభినందనలు తెలియచేస్తూ, మీ పిల్ల తరములు మీరు చూపిన ప్రేమను బట్టి, చేసిన సహకారాన్ని బట్టి, ఇక్కడ అనేకులు పొందుతున్న ఆదరణను బట్టి తరముల తరబడి దీవెన మీ పైనను మీ పిల్లల పైనను నిండుగా మెండుగా దిగివచ్చును గాక. ప్రైజ్ ది లార్డ్. నేను ఈ వృద్ధాశ్రమాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ వృద్ధాశ్రమంగా దీన్ని అనుకోవటం జరిగింది. అయితే దీన్ని అనాథులైనటువంటి పిల్లల కొరకు అనాథ శరణాలయంగా ఏర్పాటు చేయాలనిపించింది. ఎందుకోసం అంటే ఈరోజు తల్లిదండ్రులు లేని పిల్లలు ఎందరో రోడ్ల మీద తిరుగుతున్నారు. వాళ్ళను పట్టించుకునే వాళ్ళు లేరు. వాళ్ళకు మంచి చదువులు చెప్పించి వాళ్ళకంటూ ఒక మంచి స్థాయిని చూపించగలిగితే, వాళ్ళకు మంచి కెరియర్ని అందించగలిగితే, వాళ్ళు భవిష్యత్ తరాలకి, అంటే వాళ్ళ జీవితాలు అందంగా కట్టబడమే కాకుండా, తీర్చిదిద్దబడమే కాకుండా, భవిష్యత్ తరాలకి వాళ్ళు 10 మందిని లేవనెత్తగలిగిన, ప్రోత్సహించగలిగిన వ్యక్తులుగా తయారవుతారనేటటువంటి సంకల్పాన్ని దేవుడు నూతనంగా మనసులో పుట్టించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని ఈ ఆశ్రమాన్ని అనాథ పిల్లల కోసం ఏర్పాటు చేయడానికి, ప్రతిష్ఠించడానికి దేవుడు ఆ ఆలోచన మార్చాడు. రెండో అంశం ఏంటంటే, నేను 2009వ సంవత్సరంలో
వంతెన అవతల భాగంలో ఒక తాటాకు ప్రార్థనా మందిరం, ఒక తాటాకు ఇల్లుతో మేము అక్కడ ఉన్నాం. నా ఆలోచన ఏంటంటే, రోడ్ సైడ్ నేను దేవునికి ఒక మందిరం కట్టాలి. అంతేకాదు, అనేక మంది పిల్లల్ని, అనాథుల్ని, అలాగే వృద్ధుల్ని నేను అడాప్ట్ చేసుకుని వాళ్ళకి నేను ఆధారంగా ఉండాలి, వాళ్ళని ప్రోత్సహించాలి అనేది ఇప్పటి కళ కాదు, అప్పటి కళ. ఆ కళను సాకారం చేసుకోవడానికి నేను చాలా రకాలైనటువంటి ఆలోచనలు చేసి మొత్తానికి ఆ చివరి నుంచి ఈ చివరి దాకా కొన్నాం. ఏంటిది? స్థలం. ఎంత స్థలం ఇస్మాయిల్ గారు అంత స్థలంలో ఉండి ఆనందించడానికి కాదు, అది అంత స్థలం కొనడానికి. అంత స్థలం కొనడానికి కారణం అది అసలు. అయితే మొత్తానికి ఏదో జరిగిపోద్దని సాతాను ఏం చేశాడంటే, కొంతమంది వ్యక్తులు రేపు ఆ పని పాడు చేశాడు. నేను దేవుని సన్నిధిలో, ప్రభువా ఇంత స్థలం నేను ఎందుకు కొన్నానో నీకు తెలుసు, నా మనసులో అభిప్రాయం నీకు తెలుసు, ఆలోచన నీకు తెలుసు, ఎందుకు ఇలా జరిగింది అని నేను డిసప్పాయింట్ అయ్యాను. అయినా దేవుడు నా హృదయాన్ని బలపరిచాడు. కాలక్రమేణా ఏం జరిగింది అంటే, మనం ఒక్కొక్క మెట్టు కట్టుకుంటూ వచ్చిన మెట్లన్నీ కూలిపోయినాయి. ఇంకా కూలిపోయిన తర్వాత ఇంకేముంది? బ్రతుకు తూలిపోతే అప్పుడు నేను ఇంకా ఈ అనాథాశ్రమం లేదు, ఏమీ లేదు, మన దగ్గర ఏమీ లేదు అని చెప్పి దీనికి వచ్చినటువంటి మైండ్ అసలు లేనే లేదు, పోయింది. అది అనూహ్యంగా అసలు నా ఊహల్లో అది లేకుండా అసలు ఈ షెడ్ ప్రారంభించింది ఎందుకు ప్రారంభించామంటే, ప్రారంభించినప్పుడు మొదట భోజన కార్యక్రమానికని మొదలెట్టాం. ఇక్కడ భోజనాలకు ఇబ్బంది పడిపోతున్నారు విశ్వాసులు, అటు పక్కన వంటలు చేసేసి అందరూ భోజనాలు తినడానికి బాగుంటుందని ప్రారంభించిన తర్వాత అది కట్టుబడి అన్ని దగ్గరకు వచ్చేసరికి 2,20,000 అయింది. ఇంకా అక్కడికి వచ్చేసరికి మొత్తం మనకి ఏమైపోయిందంటే, ఇంకా సరుకు ఏమి లేదు, చేయడానికి ఏమీ లేదు. అలాంటి సిచ్యువేషన్లో దానియేలు గారు మొత్తానికి ఎందుకో వచ్చారు. ఆయన వచ్చి, బావగారు ఇదేంటి అని చెప్పి అడిగారు. అంటే మేము ఇద్దరం చాలా సోషల్గా ఉంటాం, అందుకని బావగారు ఏంటి ఇది అని చెప్పేసి అంటే, బావగారు ఫలానా అని చెప్పాను. ఇంకా డబ్బు లేక ముందుకి కొనసాగించలేనటువంటి పరిస్థితిలో ఉంది అని అంటే, మీరు ఆ విషయం మర్చిపోండి, దాన్ని ఎక్కడి నుంచి ఎంత ఖర్చు అవుతుందో అదంతా నేనే పెట్టుకుంటాను, మీరు పని మాత్రం కానిచ్చేయండి అన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఒక మనిషిగా నేను సంకల్పించిన సంకల్పం ఒక చోట వ్యర్థమైపోతే ఇంకొక చోట దేవుడు దాన్ని ఏం చేశాడంటే, నా ఊహ కందనంత ఉన్నతమైనటువంటి ఆలోచనతో దేవుడు దాన్ని స్థిరపరిచాడు. మీకు శుభలక్ష్మి గారు చెప్పారు, మీరు ఒకసారి శుభలక్ష్మి గారి ఇంటికి వెళ్ళండి, ఒకసారి ఆ ఇల్లు చూడండి, ఆ ఇల్లు చూడండి. ఆ ఇల్లు చూసి వచ్చిన తర్వాత ఈ షెడ్ చూడండి. తన ఇంటి కంటే మరింత ప్రత్యేకమైనటువంటిదిగా, అందులోని వసతులు ఎంతటితో అయిపోలే, ఇంకా చాలా ఉంది, అందులో ఇంకా చాలా ఉంది. ప్రత్యేకమైనటువంటి వసతులతో దాన్ని నిర్మాణం చేయడం అంటే మాటలు కదా. దానికి దరిదాపు లేదంటే ఇప్పటికీ ఒక 5 లక్షల రూపాయలు వెచ్చించారు వాళ్ళు. ఎన్ని లక్షలు? 5 లక్షల రూపాయలు వెచ్చించారు. సమస్తం మొత్తం వాళ్ళ పర్యవేక్షణలోనే అది జరిగింది.
ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కుటుంబానికి ఒక సామాన్య కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి 5 లక్షల రూపాయలు వెచ్చించడం అంటే ఎంత ఆ మనసు సాటి మనుషుల పట్ల సేవా దృక్పథంతో నింపబడినటువంటి వ్యక్తిత్వంతో అలంకరించబడితే తప్ప అది చేయలేరు, అది జరగదు. అంతటి అద్భుతమైనటువంటి సేవా దృక్పథంతో మరి దానియేలు గారిని, శుభలక్ష్మి గారిని దేవుడు అలంకరించాడు. దానియేలు గారు ఈ పరిచర్యలో పరిచయం చేయబడడానికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? దీన్ని కట్టించడం కోసమే. స్తోత్రం చెప్పండి. దాన్ని కట్టించడం కోసమే. మనం చాలా అనుకుంటాం, మనం అలా చేసేద్దాం ఇలా చేసేద్దాం అని. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కో పని కోసం నియమిస్తాడు. నియమించబడినటువంటి వ్యక్తుల్ని సడన్ సర్ప్రైజ్గా ముందుకు తీసుకొచ్చి నిలబెడతాడు. మన చుట్టూ ఉన్నవాళ్ళు ఏం చేయడానికి ఏమి ఉండదు. దేవుడు ఎన్నుకున్న వాళ్ళు వచ్చి చేస్తారు. ఇక్కడ ఈ మందిరం ఇక్కడ నిర్మింపబడింది అంటే ఈ స్థలాన్ని కొన్ని వందల సంవత్సరాలకు పూర్వమే దేవుని మందిరము కొరకు, దేవుని పని కొరకు నియమింపబడినట్లుగా ఆయన లెక్కల్లో రాసేసాడు. అందుకు మన దగ్గరకు వచ్చింది. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. నేను గమనించాల్సిన విషయం, ఈ 25 సంవత్సరాల సేవా జీవితంలో ఈ రోజు వరకు కూడా దేవుని పిల్లలు నా కుటుంబం కోసం, పిల్లల కోసం గమనించాలి, ఒక 1000 రూపాయలు కూడా దాయిలే. దేవుని మందిరంలో ఉండి చెప్తున్నాను. అబద్ధం చెప్పుకోవాల్సిన అవసరం మనకేంటి? వాస్తవాలే చెప్తాం. దాయిలే. ఒకే ఒక LIC కడుతున్నాం మేము, అంతే. LIC, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ, అంతే. అర్థమైందా? ఇంకా అంతకు మించినటువంటి దేవుని పిల్లల దాపరికాలు, యాపకాలు, ఆలోచనలు మాకేమీ లేవు. దేవుని పిల్లలు గమనించాల్సినటువంటి విషయం, ఈ క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి దరిదాపు లేదంటే సేవాపరమైనటువంటి అవసరతల నిమిత్తం, సేవకుల నిమిత్తం దగ్గర ₹1,00,000 ఖర్చు పెట్టాను నేను. ₹1,00,000. అర్థమైందా? జాగ్రత్త గమనించాల్సినటువంటి విషయం. అంతేకాదు, ఇట్లా దేవుడు ఈ పరిచర్యలో ఏదైతే ఇస్తున్నాడో, ఏ గుప్పిలైతే విప్పుతున్నాడో, విప్పేది ప్రతిదీ నా ప్రక్కవారి ప్రయోజనం కోసం నేనేం చేయాలో అది చేయడానికి దేవుడు నన్ను పురికొల్పుతున్నాడు. అందుకే ఇలాంటి దానియేలు గారు లాంటి వాళ్ళని నా చేత గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడు. వారిని దేవుడు నాకు బ్యాక్ బోన్గా ఇచ్చి, నీవు చేయి నా కుమారుడా, నేను ఉన్నానని చెప్పేవాళ్ళు ఉన్నారు. దేవుని పేరు మీరు అనుకుంటారా? మీరు ఏమనుకుంటారంటే, నేను లేకపోతే మా అయ్యగారికి ఏం లేదని కొందరు అనుకుంటారు. నువ్వు ఉన్నా లేకపోయినా గమనించాల్సినటువంటి విషయం, సర్వశక్తి కలిగిన దేవుడు నీ దైవజనుని వెనక ఉన్నాడన్న వాస్తవాన్ని తెలుసుకోవాలి. ఈ పరిచర్యలో అనేక మంది రక్షింపబడ్డారు, అనేక మంది వచ్చారు వెళ్ళారు, వెళుతూ ఉన్నారు. కానీ ఎన్నుకున్న దేవుడు మాత్రం ఈ పరిచర్యతోనే ఉన్నాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవుడికి నిరుపేదలే ఇస్తారండి. నిరుపేదలనే దేవుడు ఎన్నుకుంటాడు. అర్థమైందా? అని చెప్పినటువంటి మాటలు ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుసా? 90% ఏమో జీతంలో దేవునికి ఇచ్చి 10% తన వ్యక్తిగత అవసరాల కోసం వాడుకోవడం అంటే ఎవరు చేయగలరు ఈ పని? దేవుడు ఎన్నుకున్న వ్యక్తులు చేయగలరు ఈ పని. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అయితే చాలా ఉంది, కానీ దేవుని పిల్లరా ముగించేస్తున్నాను. అయ్యగారు మరి వెనకాల చక్కని వర్తమానం మీకు ఇస్తారు. అనంతరం మనం ఆ ఓపెనింగ్ కార్యక్రమంలోనికి వెళ్ళిపోదాం. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఇంత పని జరుగుతుందా? ఎంత పని? మందిరం పని. ఇంత పని వెనకాల ఇందాక తమ్ముడు రాజు చెప్పాడు చక్కని విషయం. నా ఆలోచన ఏంటో తెలుసా? ఈ చుట్టుప్రక్కల పరిసర ప్రాంతాల్లో క్రైస్తవ వివాహం చేసుకోవడానికి కళ్యాణ మండపాలు ఇవ్వట్లా. ఇన్ని రెస్ట్రిక్షన్స్ అంటే, నువ్వు నీస్తో పెట్టడానికి లేదు, ప్రార్థన చేయడానికి లేదు, నువ్వు మామూలుగా చేసుకుంటే చేసుకో, అలా చేయడానికి లేదు, ఇలా చేయడానికి లేదని చెప్పి ఎన్నో రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. అసలు దొరకట్లేదు. దేవుడు నా మనసులో మంట, మనం ఎందుకు చేయకూడదు? మన దేవుని గొప్పతనాన్ని మన ప్రజలకి సౌకర్యార్థంగా
మార్చాలని చెప్పేసి మనసులో స్థిర నిశ్చయిత కలిగి దేవుని పిల్లల పని ప్రారంభించాం. మీకు తెలియదు, మీ చిన్న మనసుకి తెలియదు. రేపు నీ కొడుకు పెళ్లి చేసుకుంటే నీ ఇంటికాడు కాదు, అంగరంగ వైభవంగా ఘనంగా గొప్పగా తల ఎత్తుకుని ఒక కోటీశ్వరుడు ఒక కళ్యాణ మండపంలో తన కొడుకు పెళ్లి ఎంత ఘనంగా చేసుకోగలడో అంత ఘనమైన ఏర్పాట్లతో నువ్వు ఇక్కడ చేసుకోగలవు. నా ఆలోచన అది. ఇంతటి ఉన్నతమైనటువంటి ఆలోచనకి దేవుడే ఉన్నతమైనటువంటి ఉదార స్వభావం గల వ్యక్తుల్ని లేపి ఆయన పని చేయించుకుంటాడు. నాకు ఆ నమ్మకం ఉంది. దేవుని పిల్లరా, ఈ పని పూర్తయ్యే వరకు కూడా ఆయన కృప మనల్ని విడవదో, అనుకున్న లక్ష్యం వైపు దేవుడు తీసుకెళ్తాడు. పైన 1000 మంది స్ట్రెంత్తో దేవుని పిల్లరా దేవుని కార్యం జరగాలి. కింద దరిదాపు లేదంటే ఒక 600 మంది ఎట్ ఎ టైం భోజనం, ఎట్ ఎ టైం లేచిపోవాలి. ఇక్కడ ఒక పెద్ద స్క్రీన్, పైన పెళ్లి జరుగుతూ ఉంటే కింద భోజనాలు చేస్తూ చూడాలి. ప్రైజ్ ది లార్డ్. ఇది నా ఆలోచన. ప్రార్థన చేయండి, దేవుడు కార్యం చేస్తాడు. అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు ఈ పనిని ముందుకు తీసుకువెళ్తాడు. మే గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేయండి. ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక అన్న. ఈ సమయంలో దైవజనులు మరి యోవేల్ రాజయ్య గారు మన మధ్యలో ఉన్నారు. భీమవరంలో చక్కని పరిచర్య వారు జరిగిస్తున్నారు. దేవుడు ఆ దైవజనుల్ని ఈ కార్యక్రమంలో ఉంచడం నిజంగా చాలా సంతోషింపదగినటువంటి విషయం. వారు వచ్చి వారి యొక్క అమూల్యమైనటువంటి సంగతులు దేవుడు వారి నోట పెట్టినటువంటి మాటలు మనకు వినిపిస్తారు. అనంతరం వెంటనే ప్రార్థనతో మనం పాట పాడుకుంటూ అక్కడికి వెళదాం. ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నాను. మీరు చప్పట్లు కొట్టి వారిని ఘనంగా. దేవునామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో మొదటిగా కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈరోజు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే దేవుడు తన దాసుల ద్వారా ఇంత ఘనమైన కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు. నేను ఇక్కడ కూర్చున్నాను కానీ దేవుని ఎంతగానో స్తుతిస్తున్నా. ఎందుకంటే మీ దైవజనులకి దాతృత్వం కలిగిన హృదయం ఉంది. అలాంటి దాతృత్వం కలిగిన హృదయం కలిగిన దైవజనులకి దానియేలు గారు లాంటి వారిని కూడా దేవుడు ఏం చేస్తాడంటే కలిపాడు మాట. చాలామంది ఈ మాట కూడా ఖచ్చితంగా చెప్పాలి, అవసరమే, సంఘానికి అవసరమే. ఎవరైనా దొరికితే చాలు వారిని తినేద్దాము అనుకునే వారు ఎక్కువ శాతం ఉంటారు. కానీ మీ దైవజనులు అలాంటి వారు కాదు. దేవుని కొరకు ఆయన ఖర్చు అయిపోతూ ఆయనకు ఉన్నదంతా ఖర్చు పెట్టాలని మంచి దాతృత్వం కలిగిన హృదయం కలిగిన దైవజనులు. దేవునికి స్తోత్రం. నేను చూసి మీతో చెప్తున్నాను. కాబట్టి అలాగే దానియేలు గారు కూడా మంచి వారి కుటుంబం కూడా మంచి హృదయం కలిగిన వారిగా వారి మాటలు వింటున్నారు. నేను వారి ఇక్కడ ఉంటే వారు ఉండగా కొన్ని మాటలు చెప్దాం అనుకున్నాను. ఈ మంచి కార్యాన్ని పూనుకున్నారు. చాలా సంతోషం. వారు బయటికి వెళ్ళారు. వారు వచ్చిన తర్వాత మాట్లాడదాం. ఒకసారి దానియేలు గారు అలాగే మరి వారి భార్య గారు వచ్చారు. వారిని ఉద్దేశించి కొన్ని మాటలు నేను మాట్లాడతాను. మరి ఇలాంటి వృద్ధాశ్రయము లేక అనాథాశ్రయమును దైవజనుల హృదయములో అనేక సంవత్సరాల క్రితం ఉన్న ఆలోచన నెరవేర్చడానికి దేవుడు వారిద్దరిని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఈ మాట నేను చెప్పబోయే మాట ఏంటంటే, ఇయాలేదో దానియేలు గారికి ఇస్మాయేలు గారికి వారి మంచి మనసు, వారికి మనసు కలిగి ఉంది కాబట్టి ఇది ప్రారంభించడానికి సిద్ధపడ్డారు, మంచిదే. కానీ నేను మాట్లాడబోయే మాట ఏంటంటే, ఇస్మాయేలు గారే లేకపోయినా భూమి మీద, దానియేలు గారు వారి కుటుంబమే భూమి మీద లేకపోయినా, ఎందుకంటే ఈ భూమి ఎవరికి శాశ్వతము కాదు. కానీ అనాథాశ్రమం అలా నిలిచి ఉండాలి, అది నడుస్తూనే ఉండాలి, అది ఆగకుండా కొనసాగాలి, అనేకులకు అది ఆశ్రయపురముగా ఉండాలి. అలాంటి ప్రణాళికలు దానియేలు గారు చెయ్యాలి. శబాష్. నేను మరలా ఇంకో మాట చెప్తాను. దానియేలు ఎందుకంటే మంచి మనసు కలిగి దేవుని పనిలో ముందుకు సాగుతున్న సమయంలో మనసులు పాడు చేసేవారు అనేక మంది మధ్యలో దూరతారు. వాడు ప్రధానముగా సాతానుగాడు. దానియేలు గారండి ఖర్చు పెట్టేదంతా మీరండి, ఇచ్చేదంతా మీరండి, పేరంతా ఇస్మాయిల్ గారికి వెళ్తుందండి. ఆ రోజునే సాల్మేన్ గారు అని ఆయన ఒక ఆయన నిలబడి అంతసేపు ఇస్మాయిల్ గారి గురించే చెప్పాడు కానీ మీ గురించి అసలు ఒక్క మాట అయినా చెప్పాడండి అని చుచ్చు పెట్టేవాళ్ళు ఉంటారు. అలాంటి మాటలు ఏమీ వినకుండగా ఒక మాట చెప్తాను. విశ్వాసికి
పొత్తుంటుంది. అవిశ్వాసికి విశ్వాసికి పొత్తుండదు. కాబట్టి దానియేలు గారు ఇస్మాయేలు గారు మంచి మనసుతో ముందుకి సాగుతున్న సమయంలో వీరిద్దరిని ఏదో ఒక విధముగా విడగొట్టాలని అనేక విధాలుగా సాతానుగాడు ఆలోచన కలిగించి అనేక మాటలు చెప్పుతాడు. కానీ అవి మనం వినకుండగా దేవుని కార్యము ముందుకు జరుగుతుందా లేదా అనేది మాత్రమే చూడాలి. దానియేలు గారు ఇస్మాయేలు గారిని ఎంత మాత్రమే మీరు విడిచిపెట్టకుండగా దాన్ని కొనసాగించాలని దైవజనుడిగా నేను ఒక మాట మీకు చెప్తున్నాను. మరి అయ్యగారు దీనికైనా పేరు పెట్టారా? పెట్టలేదు. ఇంకా పెట్టలేదు. దేవుని స్తోత్రం. త్వరలో మంచి పేరు నామకరణ చేయబడిన గాక. అది కొన్ని తరాలు, ఒక తరం ఇస్మాయిల్ గారి తరం, అదే తరంలో దానియేలు గారి తరం, వీరిద్దరు తరమే కాదు కొన్ని తరాలు అది భూమి మీద నిలిచి అనేకులకు అది పూట కూలివాని ఇల్లుగా ఉండును గాక. దానికి మీ వంతు సహకారం కూడా ఉండాలి. కాబట్టి ఎందుకంటే నేను ఎక్కువ చెప్పను. నేను దానియేలు గారిని పొగిడైతే అసలు చెప్పను. కానీ ఎందుకంటే దానియేలు గారు లాంటి వాళ్ళు బోల్డ్ మందిని దేవుడు నాకు ఇచ్చున్నారు. నాకున్నారు ఆల్రెడీ బోల్డ్ మంది. 5 లక్షల రూపాయలు కానుకలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు మా చర్చిలో. 100 లక్షల రూపాయలు అలా తీసి 10 రూపాయలుగా అది ఇచ్చినంత సులువుగా ఇచ్చేసేవాళ్ళు మా దగ్గర ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరికి ఇస్తున్నారు? వారు నాకు కాదు, దేవునికి. నాకైతే రూపాయి ఇస్తారమ్మా? 10 రూపాయలు ఇస్తారా? ఒక మనిషికి ఎవరైనా 10 రూపాయలు ఇవ్వగలరా? ఎవరికి ఇస్తున్నారంటే దేవుడికే ఇస్తున్నారు. దేవుని స్తోత్రం. దేవుడికి వారు ఇస్తున్నారు కాబట్టి దేవుడు వారికి ఇస్తాడు. వారు పిల్ల తరములకు సరిపడ్డనంత ధనమును దేవుడు వారికి ఇస్తాడు. దేవుని స్తోత్రం. కానీ వారిలో మెచ్చుకోదగ్గది ఏంటంటే ఒక విషయం, దేవుడు నాకు ఇచ్చిన జీతంలో కావచ్చు, ఏదైనా ఆదాయంలో కావచ్చు, 90% దేవుడికి ఇస్తాను, 10% నేను తీసుకుంటానన్నాడు. అది నాకు చాలా నచ్చింది. నేను మెచ్చి ఆయన్ని అభినందించవలసిన విషయం అది. దేవుని స్తోత్రం. ఈరోజు నేను మాట్లాడకూడదు అనుకుంటూ మాట్లాడుతున్నాను. 10వ వంతు ఇవ్వడానికే బాధపడే వాళ్ళు ఎక్కువైపోయిన రోజులు ఇవి. ఎంత ఇవ్వడానికి? 10వ వంతు ఇస్తూ పాస్టర్ గారు బాగుపడిపోతున్నారు అనుకునే వారు ఉండే రోజుల్లో వారు ఏమన్నారంటే నేను 90% దేవుడికి ఇచ్చి 10% మాత్రమే నేను వాడుకుంటానన్నారు. ఆ మాటను బట్టి నేను అభినందిస్తున్నాను. ఇందాకే తమ్ముడు కూడా చెప్పాడు, కోల్గేట్ పేస్ట్ కంపెనీ వారు కూడా దాని యజమానుడు కూడా 90% దేవుడికి ఇచ్చి 10% మాత్రమే తీసుకుంటాడు. అయినా కానీ అదంతా బోల్డు. దేవుని స్తోత్రం. ఆ విధంగా దేవుడు మిమ్మల్ని కూడా బలపరచును గాక. ఆ విధంగా దేవుడు మిమ్మల్ని ప్రేరేపించును గాక. సుబ్బలక్ష్మి గారు దేవుని వాక్యాన్ని చదువుకున్నా. కీర్తనలు 24:7 మీ తలపైకి మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మీరు లేవనెత్తుకుంది. మహిమగల ఈ రాజు ఎవడు? బలసౌర్యముగల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలను పైకెత్తుకుని పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకుని. మహిమగల రాజు ఎవడు? సైన్యములకు అధిపతి యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన ఇంట్లో దీవించుకున్నాడు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మహాగరుడైన రాజా, మీకు వందనాలు. నాయన నీకు స్తోత్రాలు ప్రభా. మరి నాయన ఇదిగో ప్రభా, నీ దాసుడి ద్వారా అలాగే నీ దాసుడు ఇచ్చిన సహకారం అయా దానియేలు గారి కుటుంబం ద్వారా ఏర్పాటు చేయబడిన ఈ వృద్ధాశ్రయము లేక అనాథాశ్రమాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నా. ఇది ఒక పూట కూలి వారి ఇల్లు వలె ఉండడానికి, అనేకులకు ఆశ్రయం ఇచ్చి ఇల్లుగా ఉండడానికి, ఒక ఆశ్రయపరంగా ఉండడానికి మీరే సహాయం దయచేయండి. అంత మాత్రమే కాదు, మా ముందున్న అయా ఇదిగో ప్రభా ఈ ఆయన గుమ్మాన్ని ప్రతిష్ఠిస్తుండగా లేఖనాల ప్రకారం ప్రార్థిస్తున్నాం. గుమ్మములారా మీ తలపైకి ఎత్తుకునుడి, పురాతనమైన తలుపులారా మిమ్మల్ని మీరు లేవనెత్తుకునుడి. నీతి గల రాజు దీనిలో ప్రవేశించినట్లు సైన్యములకు అధిపతి యెహోవా, బలశూరుని కలిగిన యెహోవా వలె దీనిలో మీరు ప్రవేశించండి, కృప చూపించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ప్రతిష్ఠించుచున్నాను పరమ తండ్రి. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు
నడచిన దైవమా నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా నేడు మాతో తోడు నుండి మమ్ము నడిపించుమా నేడు మాతో తోడు నుండి మమ్ము నడిపించుమా. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుంటున్నాం. మరి గదిలో మరి ఎవరున్నా సరే ఎవరు నివసించినా సరే కావచ్చు ఆఫీస్ రూమ్ అండి. ఈ ఆఫీస్ రూమ్ కొరకు చిన్న ప్రార్థన దైవజనుల నుంచి ప్రార్థన చేద్దాం. మన మధ్యలో సాల్మన్ గారు ప్రార్థన సాల్మన్ గారు ప్రార్థన చేస్తారు. సర్వాశీర్వాదాలకు కారణం మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ శ్రేష్టమైన నామానికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఇదిగో ఈ ప్రోటోకాల్ వాటిలో మేము ప్రవేశించడానికి ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు నాయన. మీ దాసు దివ్య గారు వారికి ఇచ్చినటువంటి నాయన ఎప్పటి నుండో కళ దర్శనం ఈరోజు మీరు నెరవేర్చినందుకు మీకు స్తోత్రం. దానియేలు గారిని వారి కుటుంబాన్ని మీరు వాడుకున్నందుకు మీకు స్తోత్రం. ఇదిగో ప్రభు ఎలా రాసిన ప్రభు ప్రారంభంలోనే ఇదిగో ఇది ఒక మంచి ఆఫీస్ గా ఈ ఆఫీస్ లో అనేక మంది వారి సమస్యలు చెప్పుకునేవారుగా అయ్యా వారి అవసరాలు చెప్పుకునేవారుగా అయ్యా ఇదిగో ప్రభు ఇక్కడ ఇదిగో దైవ సేవకులు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన వాళ్ళకి అయ్యా ఇదిగో ప్రభు మేలుకరంగా లాభకరంగా మీరే జవాబు ఇచ్చుదురుగాక. ఇదిగో ప్రభు ఇది ఒక మంచి అయ్యా ఇదిగో ప్రభు ఇదిగో ఆయన ప్రశాంతమైనటువంటి అనేక మంది అవసరాలు అక్కర్లు చెప్పుకునే చక్కటి ఆఫీస్ గా ఒక ప్రార్థన హాలుగా ఒక ఉపేదం ఇంట్లో ఉన్న మందసం ఇక్కడ ఉండదు గాక. మీరు ఆశీర్వదించండి. యేసు నామమున అడిగి వేడుకొని చున్నాము తండ్రి. సొలొమోను దేవాలయములో నీదు సొలొమోను ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని అనాథ పిల్లల కొరకైనటువంటి ఈ ఆశ్రమమును తరతరములు ఆశీర్వాదకరంగా నిర్వహింపబడి ఈ ఆశ్రమముల నుండి ఈ సమాజాన్ని ప్రభావితం చేసేటటువంటి గొప్ప శక్తివంతమైనటువంటి పిల్లలు ఈ సమాజానికి లేపబడి అందించబడును గాక. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో ఈ గదిని ప్రారంభిస్తున్నాము. ప్రార్థన చేస్తారు. నేను ఆశీర్వాదం ఇస్తాను. మహాగరుడా మహోన్నతుడా పరిశుద్ధుడైనటువంటి మా దేవా నీ కరుణామాన్ని బట్టి ప్రభా ఈ రోజు మేమందరం ఈ విధంగా పురస్కరించుకొని ఎంతో ఆనందిస్తూ ప్రభా ఈ యొక్క అనాథాశ్రయంలో మేమందరం ప్రభా సంతోషిస్తూ దీన్ని ఈ విధంగా ఓపెన్ చేయడానికి కారణమైనటువంటి దానియేలు అన్నయ్యని బట్టి అయ్యా సహోదరి సుబ్బలక్ష్మి గారిని బట్టి ఈ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను ప్రభా. దైవజనుల యొక్క సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉండగా తండ్రి ఇదిగో నీ పరిశుభ్రాన్ని విడిచిపెట్టేది కాదు. నీ వాక్యం ద్వారా లేఖనాల ద్వారా ఇప్పటి వరకు ఆయన ఇప్పుడు వచ్చిన నీ బిడ్డలందరితో
కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఇదిగో నాయన దీన్ని ఓపెన్ చేసి ప్రార్థన పూర్వకంగా జరిగించిన దైవజనులను బట్టి నేను స్తుతిస్తున్నాము తండ్రి. ఇక్కడికి చేసిన దైవజనులందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇది మొదలుకొని నిరాకరణ వచ్చేంత వరకు కూడా ప్రభా ఈ యొక్క అనాథాశ్రయం నాయన ఎంతో నాయన ఆశీర్వాదకరంగా మహిమకరంగా ఎంతో ఆదరించే విధంగా ఎందరినో నాయన బలపరిచే విధంగా ప్రభా ఉండునట్లుగా ప్రభా ఇదిగో నా తండ్రి నీ పిల్లలు అయినటువంటి మమ్మల్ని అందరినీ బలపరిచి నీ పరిచయలు మరింతగా వాడుకోమని ప్రభా చేసినటువంటి బిడ్డలందరినీ కూడా నీ స్వహస్తాలకు అప్పగించుకుంటే కార్యక్రమం ఎంత ఘనంగా జరిగించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసు ఉన్నత నామములో ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మ నుండి కృపయు సమాధానము ఇదిగో ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా జరగడానికి ఇంత చక్కని ఈ ఆశ్రమం ఏర్పాటు చేయడానికి పూనుకున్నటువంటి దానియేలు గారి కుటుంబాన్ని వారి పిల్లల్ని తరములు తరబడి అయిన కృప నిరంతరము వారి కుటుంబం మీద విడుదల చేయబడి నడిపించినట్లుగాను ఈ నిర్వహణలో ఎటువంటి లోపము లేకుండా ఈ నిర్వహణ రాబో తరాలకి చక్కని యువతను అందించేటటువంటి నిర్వహణగా ఉండడానికి ఎదుగో ఆయన సన్నిధి అభిషేకము తోడ్పాటు సహాయము సహకారము తరములు తరబడి ఇక్కడ నిలుచును గాక. ఆమేన్. యేసు రక్తమే ప్రవేశ రక్తమే ప్రవేశ రక్తం సంపూర్ణమైన కార్యక్రమం గాక. హలో కృష్ణరాజుకే, హలో కృష్ణరాజుకే, రాజుకే, రాజుకే, యేసుకే, హలో కృష్ణరాజుకే. అందరికీ జనవరి నుండి ఇక్కడ అనాథాశ్రమం ప్రారంభించబడుతుంది. అందరూ ప్రార్థించారు.